ఏంటన్నది ఏంటి మూతలు సగ్గి పెట్టావు కదా. హలో హాయ్ అండి. నేను ఇది జీడి గింజలకు వస్తున్నానండి. నేను మొన్న కేసిన పెళ్ళి వెళ్ళాను కదండి పెళ్ళికి. అప్పుడు మా చిన్నమ్మ ఇచ్చిందండి గింజలు. కేసిన పెళ్ళిలో మొత్తం జీడి గింజల నుండి మామిడి పళ్ళు సీతాఫలాలు ఎక్కువ ఉంటాయండి, తీసుకునేయాలి కదా. దాని గురించి అక్కడ మా చిన్నమ్మ ఇచ్చిందండి. మాకు తోటలు కూడా ఉన్నాయండి అక్కడ. అవి ఉంది కానీ అందులో మేము వాళ్ళకి కవులకి ఇచ్చేసామండి. ఈ చిన్నమ్మ ఇచ్చిందండి, ఆఖరి చిన్నమ్మ ఇచ్చిందండి. ఇవి గింజలు ఇవి మటన్ వేసుకుని వండుకుంటే చాలా బాగుంటాయండి. దీన్ని కొయ్యటం కానీ జీడి ఇలా ముగ్గు వేసుకునండి కోసుకోవాలండి. ఇవన్నీ ముగ్గు వేసుకుని ఇలా కొయ్యాలి. కానీ చాలా పని అండి, ఇవి చాలా పని అండి. ఇవే ఈ జీడిపళ్ళు ఉంటాయండి, బాగుంటాయండి. సూతను కోసేసి తీసుకోవాలండి. అవి జీడిపళ్ళు తేలేదు కానండి. ఇగోండి ఇలా ఉంటాయి. ఇవే పెద్దవి అవుతాయి, ఇవే పెద్దవి అవుతాయండి. ఇవి కొంచెం ఇది జీడి కింద ఉంటాయండి, బాగుంటాయండి తింటానికి అయితేనే. కేసిన పిల్లలు అంతా ఇవే ఉంటాయండి ఎక్కువ. మళ్ళీ వీటిని ఇందులోంచి తీయాలండి. ముగ్గు రాసుకోకుండా తీస్తారా ఏమవుతుంది? ముగ్గు రాసుకోకుండా అయితే జీడి పట్టేస్తుందండి. జీడి పట్టేస్తుందండి. అందుకని ముగ్గు రాసుకోవాలండి. ముగ్గు రాసుకుని తీసుకోవాలి. జీడి పడతాయండి. చేతులు పొక్కుపోతాయా? పొక్కుపోతాయి. జీడి పట్టేసి పొప్పర్ల కింద వచ్చేస్తాయి. ఇవి ఇలా కోసుకోవాలి. చాలా పని అండి బాబు, ఇవి చెయ్యాలంటే వీటి గురించి. కానీ ఈ ముద్ర గింజలండి మంచి గింజలు. ఇదిగోండి పప్పు చూడండి, ఇట్ల నిండా ఉంది ఫుల్. గింజలు చాలా మంచి గింజలండి. ఇవి లేత గింజలు అయితే ఎలా వండుకుంటారు? అంటే ఏమేమి కూరలలో బాగుంటాయి? వంకాయ కూర, వంకాయలోనండి, మామిడికాయలోని, జీడిపప్పులోని, ఎక్కువ మటన్లో బాగుంటుందండి. మటన్ ఇది జీడిపప్పు పెద్ద ఫేమస్ అండి అది. అలా వండుకోవటం. కానీ అన్నట్లుని వేసుకున్న బాగానే ఉంటుంది కానండి. ఇవి కోసేసండి. జీడి తోటలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఈ కోసేసండి ఈ పప్పు తీసేసి ఎండలో పోసుకుని సంవత్సరం అంతా వండుకుంటారండి. ఇవి ఎండిపోతే కొయ్యలేమండి. ఇవి తెచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేవండి. అంత కొంచెం మెత్తగా ఉన్నాయి, తెగుతున్నాయి. లేదంటే అసలు తెగవండి బాబు. ఇవి ఇదిగోండి ఇలా వస్తుంది. ఇలా తీయాలండి. ఇవి సంవత్సరానికి ఒకసారి తీయండి. ఇదిగోండి ఇలా తీయాలి. ఎలాగైనా మనకి చేతులండి పొక్కిపోతాయి, ఎలా అయినా పొక్కిపోతాయి. అలా వారం రోజులకి పోతాయండి. జీడి తోటలో ఉన్నవాళ్ళు అయితే ఎక్కువ చాలా నిల్వ పెట్టుకుంటారండి. ఏంటంటే తెలుసున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మనకి బయట కూడా దొరకవండి. బయట దొరుకుతాయి కానీ 100 గింజనే 200 అంటండి ఇక్కడ. జీడిపళ్ళు అవి బాగుంటాయండి. కాకపోతే ఇప్పుడు జీడి తోటల్లోకి వెళ్ళామనుకోండి భలే ఉంటాయండి. అక్కడ జీడి మొత్తం దిగిపోయి గుత్తుల కింద. మా అమ్మగారిది కేసిన పెళ్ళి అండి. తమ్ముళ్ళది జాబుల వల్ల అది కవులకి ఇచ్చేసారండి తోటలో. నీళ్ళు మరగబెట్టి ఈ పప్పు ఇందులో వేయాలండి, లేదంటే పొట్టు రాదు. ఇవి వేడి నీళ్ళండి. ఇవి వేడి నీళ్ళు, పొట్టు రాదు. ఇవి ఇందులో వేయాలి. ఈ చేతులు చూడండి అలా అయిపోయినాయి పొట్టు కింద. ఇవి కొంచెం నారిన తర్వాత అండి వలాలే. ఇలా ఒలుచుకోవాలి. నానబెడితే ఇలా వస్తాయండి. ఇదిగోండి
ఇలా వస్తాయి. చేతులు చూడండి ఇలా అవుతున్నాయని ఏం భయపడక్కర్లేదు. ఇది కొంచెం సబ్బు పెట్టుకుని తోమిన తర్వాత ఒక వారం రోజులకి మళ్ళీ మామూలు చేతులు అయిపోతాయండి. ఇవి మళ్ళీ సర్పేసి బాగా రుద్దాలండి. ఈ జీడంతా పోవాలి. ఒకవేళ ఈ జీడి ఉందనుకోండి మన కూర ఇది జీడి వాసన చెత్త ఉంటుందండి. బాగా శుభ్రంగా కడగాలండి ఈ జీడి. శనగపిండి వేసి ఇవ్వండి ఇలా కడుక్కోవాలి. ఇదిగోండి జీడంతా పోయి చూడండి. ఇదిగో తెల్లగా వచ్చింది. శనగపిండి వేయాలండి. అదిగోండి సబ్బు ఎత్తి సబ్బు వాసన వస్తాయి. ఇలా కడిగేసి ఇది చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో. ఇందులో పుట్టు ఉంటుందండి. ఇలా తీసుకుని వేసుకోవాలి. హలో హాయ్ అండి. ఈరోజు మా స్పెషల్ ఏంటంటే అండి చికెన్ ఇది మటన్ అండి, జీడిపప్పును. ఇదిగోండి మటన్ 1/2 కిలో మటన్ తెప్పించాను. ఇది శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇది ఉల్లిపాయల్లోని పసుపు నుండి ఉప్పు వేసి ఉల్లిపాయలు మగ్గ పెట్టేసాను. మగ్గ పెట్టేసిన తర్వాత ఇదిగోండి మటన్ వేసాను అందులో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది మగ్గాలండి బాగా. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది. ఇదిగోండి పప్పు ఇలా మెత్తగా ఉడకాలి. ఇలా ఉడికేదాకా మనం ఉడకబెట్టుకోవాలండి. కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. మటన్లో చికెన్ కన్నా మటన్ చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా వేసుకుని వండుకోవాలండి చికెన్ జీడిపప్పు మటన్ను.